దేవుని వాక్యాన్ని వింటారు అనే ఉద్దేశంగా మీకు అందించడం జరుగుతుంది. మీరందరూ కూడా సహృదయంతో అర్థం చేసుకుంటున్నందుకు చాలా సంతోషం. మీ అందరికీ మరొకసారి నా ప్రేమపూర్వకమైన వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. మీరున్న చోట ఒకసారి హల్లెలూయా అని చెప్పండి. అందరూ ఒక్కసారి చెప్పండి గట్టిగా, హల్లెలూయా అని చెప్పండి. మరొకసారి చెప్పండి. మీ ఇళ్లలో మీరు చెప్పిన హల్లెలూయాలు స్తోత్రాలు నేను వినకపోయినా దేవునికి వినిపించింది. గత రాత్రి విసిగిపోవద్దు అనే ఒక అంశం మీద చెప్పాను. ఈరోజు ఒక వాక్యాన్ని ప్రభు చెప్పమన్నారు. శ్రద్ధగా మీరు వినండి. అందులో నుంచి మనం కొన్ని ఆధ్యాత్మికమైన విషయాలు తెలుసుకుంటాం. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం మీరు 16వ వచనమును నోట్ చేయండి. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 16వ వచనమును నోట్ చేయండి. దుష్టుడు వేయు అగ్ని బాణములన్నిటినీ ఆర్పుటకు మీరు శక్తిమంతులగుదురు. దుష్టుడు వేయు అగ్ని బాణములన్నిటినీ ఆర్పుటకు మీరు శక్తిమంతులు అగుదురు. బాణములు సైలెంట్లో పెడదాం. దుష్టుని అగ్నిని ఆర్పుటకు మీరు శక్తిమంతులగుదురు. అందుకే మెసేజ్ టైటిల్ కూడా నేను చూపించాను. అగ్ని బలమును ఆర్పుటము అనే అంశం ఇది. మరొకసారి చెబుతున్నాను, అగ్ని బలమును ఆర్పుటము. బైబిల్లో కొంతమంది అగ్నిని ఆర్పలేక ఆహుతిగా మారినటువంటి వ్యక్తులు ఉన్నారు. మరికొంతమంది అగ్నిని ఆర్పగలిగారు. అసలు ఈ అగ్ని అంటే ఎవరు? ఈ అగ్ని ఎవరిలో నుంచి పుడుతుంది? అగ్నికి ఆహుతిగా మారినటువంటి వ్యక్తులు ఎవరు? అగ్ని బలమును ఆర్పగలిగేవారు ఎవరు? వారికి ఉండే కొన్ని సామర్థ్యతలు ఏమై ఉంటాయి అనేవి లేఖనాల్లో నుండి నేను మీకు తెలియచేస్తాను. ఇక్కడ అగ్ని బాణములు, అగ్నికి చాలా బలం ఉంది. ఎంత బలం ఉందంటే యాకోబు అంటాడు తన పత్రికలో 3వ అధ్యాయం మీరు 5వ వచనాన్ని గమనించినప్పుడు ఒక విషయంలో యాకోబు కొన్ని విషయాలు చెప్తూ అక్కడ అంటారు, కొంచెము నిప్పు లేక కొంచెము అగ్ని అరణ్యం మొత్తాన్ని, అడవిని మొత్తం కాల్చివేస్తుంది కదా, అరణ్యాన్ని మొత్తం తగలబెడుతుంది కదా. చూశారండి? అగ్ని బలం ఎంత అంటే అగ్ని ఒక అరణ్యాన్ని మొత్తం తగలబెడుతుంది, ప్రపంచాన్ని తగలబెట్టగలుగుతుంది, ప్రపంచాన్ని కాల్చివేయగలుగుతుంది. అగ్నికి అంత బలం ఉంది. అది కొంచెం నిప్పైనా సరే అడవిని మొత్తాన్ని
కాల్చివేస్తుందని వాక్యం చెప్తుంది. కొన్ని చోట్ల దేవుని అగ్ని అని వ్రాయబడింది. కొన్ని చోట్లేమో ఏమండి, సాతాను అగ్నిని పుట్టించి అగ్నిని రగిలింపచేసి మనిషి జీవితాన్ని పాడు చేస్తాడు. నేను దేవుని అగ్ని గురించి మాట్లాడాలని కోరుకోవట్లేదు, కానీ అగ్ని అనేది సాతానుగాడు పుట్టిస్తాడు. ఇప్పుడు మార్కు సువార్తలో మీరు 9వ అధ్యాయం 22వ వచనమును గమనించండి ఒకసారి. యేసుక్రీస్తు సశరీరుడిగా సంచరించే రోజుల్లో మూర్ఛల వ్యాధితో బాధపడుచున్నటువంటి ఒక యవనస్తుని వాళ్ళ నాన్నగారు యేసు ప్రభు దగ్గర తీసుకొని వచ్చారు. వారు అంటారు యేసు ప్రభుతో, బోధకుడా, బాల్యము నుండి ఒక దయ్యం పట్టిన ఇదిగో నా కుమారుడు, ఇటు నీళ్లు కనపడితే నీళ్ళలో పడివేస్తున్నాడు, ఇటు అగ్ని కనపడితే అగ్నిలో పడివేస్తున్నాడు. చూశారండి, అగ్నిలో పడవేసే స్వభావం ఎవరిదంటే దుష్టుడిది, సాతానుది. ప్రియమైన సహోదరులారా, నేను అగ్ని గురించి మాట్లాడుతున్నాను. అగ్నిలో పడవేయాలని చూసేది ఎవరంటే సాతాను. బాల్యము నుండి ఈ భయంకరమైనటువంటి బాధతో పీడింపడుతున్నారు. దయతో ఒక్కసారి మీరు కనికరపడరా అని యేసు ప్రభుకి తన బాధను వెల్లడి చేశారు. అంటే దీని అర్థం అగ్ని ఏమండి బలము గలది, ఏమండి సాతాను ఒక ఆయుధముగా ఉపయోగించుకొని, చూడండి ఆ విధంగా నాశనం అక్కడ ఒక పదాన్ని ఉపయోగిస్తారు 22లో పైన కింద చూస్తే, నాశనము చేయవలనని. అగ్నిని పుట్టించేది సాతాను. మీకు ఇంకొక విషయాన్ని కూడా చెప్తాను. యోబు గ్రంథం 1వ అధ్యాయం 16వ వచనాన్ని కూడా మీరు నోట్ చేసుకోండి. ఇక్కడేమని రాయబడింది తెలుసండి? యోబు గ్రంథం మీరు 16వ వచనం, అంటే 1వ అధ్యాయంలో 16వ వచనం. ఏమండి, ఒక పనిలో ఉన్నటువంటి వ్యక్తి పరుగెత్తుకుంటూ వచ్చి యోబు గారికి ఈ మాట చెప్తున్నారు, అయ్యా అగ్ని వచ్చింది, ఆ అగ్ని ఏం చేసింది తెలుసండి, మన గొర్రెలను కాస్తున్నటువంటి పనివారిని కాల్చివేసింది. అసలు ఇప్పుడు యోబుకు కలిగినటువంటి సంపద కానివ్వండి, యోబు యొక్క పనివారు కానివ్వండి, అగ్నికి ఆహుతిగా మారటానికి కారణం ఏమిటంటే ఇది సాతాను చేసిన పనే కదండి. దేవుడు అనుమతించారు. ఊరికైనా ఎందుకు భయభక్తులు కలిగి ఉన్నాడా? అతని కలిగిన సమస్తమునకు మీరు కంచి వేశారు కదా, అందుకే మిమ్మల్ని స్తుతిస్తున్నారు అని చెబితే, సరే నేను అనుమతిస్తున్నాను, కంచి తీస్తున్నాను, చూడుపో శోధించు అంటే, చూశారండి అగ్ని బయలుదేరింది. అంటే సాతాను కొన్నిసార్లు ఏమండి ఇలాంటి అగ్నిని మన మీద ప్రయోగం చేసి మనల్ని నాశనం చేయాలని చూస్తాడు. అందుకే ఈ సందేశము ద్వారా దేవుని బిడ్డలుగా మీకు ఒక రోషం రావాలి, ఒక పౌరుషం పెరగాలి, మీలో ఒక ఉద్యమం రేపబడాలి. ఇంకొక మాట చెప్తాను, ఒక సేవకునిగా మీరు పూర్తిగా శక్తిమంతులుగా మార్చబడాలి. ఎందుకో తెలుసా? అగ్ని బలమును ఆర్పుటకు మనము శక్తిమంతులముగా మార్చబడదుముగాక. అసలు అగ్నికి ఎందుకు ఆహుతి అవుతారు అనేది ఒక భాగంగా మీకు చెప్తాను, గమనించండి.
మరలా అగ్ని బలమును ఆర్పగలే వ్యక్తులు ఎవరు అనేది మరొక భాగంగా చెప్తాను. 2 విధాలుగా నేను మీకు చెప్తాను, గమనించండి. మొదటిది మనందరికి బాగా సుపరిచితమైనటువంటి మాటలు. ఆదికాండము 18, 19 ఈ 2 అధ్యాయాలలో సొదొమ గొమొర్రా పట్టణములను గూర్చినటువంటి వివరణ ఉంటుంది. ప్రియమైన సహోదరులారా, 18వ అధ్యాయం ఎందుకు చెప్పానంటే సొదొమ గొమొర్రా పట్టణములను గూర్చి దేవుడు అబ్రహాముకు చెప్తున్నారు. 18వ అధ్యాయం 20వ వచనాన్ని నోట్ చేయండి. ఈ వచనములో సొదొమ గొమొర్రాల యొక్క పాపము గొప్పది, వారి పాపము గొప్పది. ఇరవైలో లేకపోతే అటు ఇటు అడ్జస్ట్ అవ్వండి, అంతేగా. మీరు 19వ అధ్యాయం 4వ వచనం 24వ వచనం ఈ 2 వచనాలు కూడా నోట్ చేయండి. జంట నగరాలు అగ్ని చేత కాల్చబడి. ఎందుకు అగ్ని చేత కాల్చబడి? ఇప్పుడు నేను చెప్పిన రెఫరెన్స్లో మీకు కనబడతా చూడండి. సొదొమ గొమొర్రా పట్టణములలో ఉన్నటువంటి ఏమండి బాలులు అనే పదం ఉంది. బాలులు, అలాగే వృద్ధులు, ప్రజలందరట ఏమండి నలుదిక్కుల నుండి ప్రజలందరూ వచ్చారు యోబు ఇంటి మీదికి. చూశారండి, ఎందుకు? పాపం చేయటానికి. ఇటు చూడాలి, ఎటు చూడకూడదు. మీరు బాలులు ఎందుకు వచ్చారు యోబు ఇంటి మీదకి? వృద్ధులు ఎందుకు వచ్చారు? నలుదిక్కుల నుండి ప్రజలందరూ ఎందుకు వచ్చారు? నీ ఇంటికి ఎవరు వచ్చారు కదా, వారిని బయటికి పంపించు. ఎందుకు? వారిని మేము పాడు చేయాలి. అందుకే సొదొమ గొమొర్రా పట్టణముల యొక్క పాపము బహు గొప్పది. నా ప్రియమైన సహోదరులరా, పాపం చేసినటువంటి భయపడబాకండి, కొంచెం భయం పుట్టింది. ఈ మాటలు చెబుతుంటే కొంచెం భయం అనిపిస్తుంది. పాపం చేసినటువంటి వ్యక్తులను అగ్ని కాల్చివేసింది. అగ్నికి ఆహుతి అయ్యేది ఎవరంటే పాపం చేసే వ్యక్తులు. మరోసారి చెప్తున్నా, అగ్నికి ఆహుతి అయ్యేది ఎవరంటే పాపం చేసే వ్యక్తులు. నేను ఇజ్రాయెల్ దేశం వెళ్ళినప్పుడు ఈ సొదొమ గొమొర్రా పట్టణాలు ఉంటాయేమని చూస్తా. ఏమండి, ప్రపంచం మ్యాప్లో కొన్ని పట్టణాలు, కొన్ని సిటీస్ అన్నీ ఉన్నాయి, కానీ ఈ సొదొమ గొమొర్రా పట్టణాలు లేవండి. అక్కడ ఏమండి ఆ సొదొమ గొమొర్రా పట్టణాలు ఉన్నటువంటి ప్రదేశం అంతా కూడా ఏమండి ఒక డెడ్ సీ, ఒక మృత సముద్రంగా మారిపోయింది ఆ ఏరియా. ఈరోజు కూడా అక్కడ ఏమంటే ఒక మొక్క కూడా మొలవదు. ఆ మృత సముద్రంలో ఒక చిన్న పురుగు కూడా బ్రతకదు. కారణం ఏంటంటే ఏమండి దాని పేరే మృత సముద్రం. ఆ జంట నగరాలు ఆ రోజున అగ్ని దిగినందుకు, అగ్ని చేత ఆ జంట నగరాలు కాల్చివేయబడినందుకు అక్కడ ఏర్పడింది ఈ డెడ్ సీ, ఈ మృత సముద్రం అనేది. ఒకసారి మీరు ఆలోచించండి, పాపం చేసేటటువంటి వ్యక్తులను అగ్ని కాల్చివేసేది. అగ్నికి ఆహుతి అయ్యేది ఎవరంటే పాపం చేసే వ్యక్తులు. ఇంకో మాట చెప్తాను, నోట్ చేయండి. సంఖ్యాకాండం 16వ అధ్యాయం 49వ వచనాన్ని నోట్ చేయండి. 16వ అధ్యాయంలో ఉంటుంది వివరణ మొత్తం, తర్వాత అయినా మీరు చదువుకోవచ్చు.
తిరుగుబాటు వలన అగ్నికి ఆహుతైనటువంటి వ్యక్తులు. మొదటిది నేను చెప్పింది, పాపము ద్వారా ఒక వ్యక్తి అగ్నికి ఆహుతవుతాడు. రెండవది, తిరుగుబాటు ప్రజలు ఉంటారండి, తిరుగుబాటు చేస్తుంటారు. ఆ రోజుల్లో కొరహు, దాతాను, అబీరాము వారి కుటుంబ సభ్యులు, వారితో ఇంచుమించుగా ఒక 250 మంది ఏకమైపోయారు. తిరుగుబాటు చేసే వారితో ఏకమయ్యేవారు. గుర్తుపెట్టుకోండి, మరొకసారి నేను చెప్పేది అలా రాయండి. తిరుగుబాటు చేసే వారితో ఏకీభవిస్తారు. తిరుగుబాటు చేసినటువంటి వ్యక్తులు దేవుని చేత ఏర్పరచబడి దేవుని నాయకత్వము, దేవుని యాజకత్వము, దేవుని యొక్క ప్రవక్తత్వము చేస్తూ నడిపించబడుతున్నారండి. మోషే కానివ్వండి, అహరోను, మిరియాము, వీరందరూ దేవుని యాజకత్వం జరుగుతుంది. ఒక్కొక్కరిని ఒక్కొక్క విధంగా దేవుడు ఏర్పరచుకున్నారు. యాజకత్వం చేసేవారు యాజకత్వం చేస్తున్నారు, నాయకత్వం చేసేవారు నాయకత్వం చేస్తున్నారు, ప్రవక్తత్వం చేసేవారు ప్రవక్తత్వం చేస్తున్నారు, లేవీలు చేసే పని లేవీలు చేస్తున్నారు, మేఘం చేసే పని మేఘం చేస్తుంది. ఎవరు చేసే పనులు చేసుకుంటూ వెళ్తున్నారు. అన్ని దేవుని ప్రణాళిక ప్రకారంగా జరుగుతూ వస్తున్నాయి. ఇంకో మాట మీకు చెప్పాలంటే, ప్రతిదీ దేవుడు ఒక ప్లాన్ చేసి ఛాయగా నీడగా చూపించి అన్నిటినీ జరిపిస్తూ వస్తున్నారు. తరతరాల నుండి ఐగుప్తు దేశము నుండి బానిసత్వములో నుంచి విడిపించబడి పాలుతేనలు ప్రవహించు దేశానికి వస్తారు. ఇంకొంచెం దూరం వెళ్తే వెళ్తారు. మార్గ మధ్యలో నడిపింపు మీద తిరుగుబాటు, ఈ వ్యతిరేకత, ఈ తిరస్కారం అనేది ప్రతి చోట ఉంటూనే ఉంటుంది. మీరు గమనించండి. అవి సంఘాల్లోనే ఉంటుంది, సేవకుల మధ్యలోనే ఉంటుంది, చివరికి సంత మార్కెట్లో కూడా ఉంటుంది. ఇంకా చెప్పాలంటే మీరు సమాజంలో ఉంటుంది, అసెంబ్లీ హాల్లో కూడా ఉంటుంది. పక్షపు వారి మీద ప్రతిపక్షపు వారి కూడా చేసేది ఉంటుంది. దేశాల మధ్యలో ఉంటుంది, రాష్ట్రాల మధ్యలో ఉంటుంది. ఇది నేను చెప్పుకుంటూ వెళ్తే భర్త మీద భార్య కానివ్వండి, భార్య మీద భర్త కానివ్వండి, తల్లిదండ్రుల మీద పిల్లలు కానివ్వండి, ఈ తిరస్కారం, ఈ తిరుగుబాటు చేయటము, ఆ తిరుగుబాటు చేసే వారితో ఏకీభవించటం. తిరుగుబాటు చేసినటువంటి వ్యక్తులేమో ప్రాణముతోనే పాతాళానికి వెళ్ళారు. ఈ తిరుగుబాటు చేసినటువంటి వ్యక్తులతో ఏకీభవిస్తారు కొంతమంది. ఎవరితో ఏకీభవించాలో అర్థం కాదు. పాపులతోనా, లోకముతోనా, మనుషులతోనా? వీరు మంచోళ్ళండి, నాకు తెలిసిన వరకు చాలా మంచోళ్ళు. ఎందుకంటే తిరుగుబాటు వీరిలో లేదు, కానీ వారితో ఏకీభవించారు. ఏకీభవించిన కారణాన్ని బట్టి 250 మందిని అగ్ని వచ్చింది. ఏం చేసింది? ఒక్కసారి కాల్చివేసి. చూసారా, నేను ముందే చెప్పాను భయపడబాకడని. ఇవన్నీ నేను మైనస్గా చెప్పే మాటలు, అందుకని భయపడవద్దు. మరలా 3 విషయాలు చెప్తాను, వాటిలో మీకు కొండంత ధైర్యం వస్తుంది. అందుకే టూకీగా చెప్తున్నా. ఇవన్నీ వివరించాలంటే బాగా సమయం పడుతుంది, కానీ టూకీగా చెప్తున్నా. తిరుగుబాటు స్వభావం ఉన్నటువంటి వ్యక్తులు అగ్నికి ఆహుతి అవుతారు. మొదట ఏం చెప్పాను? పాపం చేసినటువంటి వ్యక్తులు అగ్నికి ఆహుతి అవుతారు. లేవియాకాండము మీరు నోట్ చేయండి, 10వ అధ్యాయము 1వ వచనాన్ని గమనించండి. ఇక్కడేమని రాయబడిందంటే వినండి. అహరోను 2 కుమారులండి. అహరోనుకి 4 కుమారులు ఉన్నారు. ఆ 4 కుమారుల్లో ఒక 2 కుమారులు వాళ్ళ నాన్నగారికి అనుగుణంగా నడిచేవారు.
ఎలియాజరు కానివ్వండి, ఈతామారు కానివ్వండి, వాళ్ళ నాన్నగారికి అనుగుణంగా ఉండేవారు. మోషే గారు చెప్పిన మాటలు, అలాగే నడిపింపు ఏమిటో, నడిపింపు విలువను తెలుసుకొని ఆ భయముతో, ఆ వణుకుతో నడిపించబడేవారు. ఇంకొక ఇద్దరున్నారే, ఇంకొక ఇద్దరు మహా టక్కరోళ్ళు, మహా కంతిరోళ్ళు. వాళ్ళ దగ్గర కూడా ధూపార్తులు ఉన్నాయి. ఇది మన వాళ్ళ దగ్గర బైబిల్లో ఉన్నట్టు వాళ్ళ దగ్గర కూడా ధూపార్తులు ఉన్నాయి. వాళ్ళ ధూపార్తుల్లో వీరు చేసిన పని ఏమిటంటే, మీరు గుర్తుపెట్టుకోండి, వాస్తవానికి ధూపార్తుల చేతుల్లో ఉన్నప్పుడు ఆ ధూపార్తుల్లో నుంచి ఏమండి ధూపం వేయాలంటే, ఆ ధూపార్తుల గతంలో బలిపీఠం గురించి చెప్పాను నేను. బలిపీఠం మీద ఉన్నటువంటి నిప్పులు, బలిపీఠం మీద ఉన్న అగ్నిని, దేవుని అగ్ని అంటారు, దేవుని ఏమన్నా నిప్పులు, అవి బలిపీఠం నుంచి తీసుకొని ధూపార్తుల్లో వేసుకొని ఏమండి ధూపం వేసుకుంటూ వెళ్తారు. వీరు చేసిన ఘనకార్యం ఏంటంటే చూడండి, వేరొక అగ్ని వేశారట. ఎక్కడదో ఈ అగ్ని, మీకు అర్థమవుతుందా? వేరొక అగ్ని, ఎక్కడిది అగ్ని? ఎక్కడిదా వస్తువు? ఒక్కోసారి బైబిల్ చదువుతా ఉంటే నాకు విచిత్రంగా ఉంటుంది. ఏమిటంటారా విచిత్రం? బంగారపు దోణ చేశాడు అహరోను, పొగరతోనంట. పొగర కాదు, పొగర ఎక్కువ అంటారు, పొగర కాదు, పొగరతో అంటే అచ్చు. అసలు ఈయనకు బంగారపు దోణ చేసి అచ్చు ఎక్కడి నుంచి వచ్చింది? ఐగుప్తు నుంచి వచ్చేటప్పుడు తెచ్చుకున్నట్టే కావచ్చు. ఈ కొన్నిసార్లు ఏమండి, ఏది రాహేలు దొంగ మనిషి వాళ్ళ నాన్నగారి దగ్గర నుంచి ఇంటి నుండి ఏమండి ఒక విగ్రహాన్ని తెచ్చుకొని దాన్ని దాచుకున్నట్టు, కొంతమంది చూడండి అవసరమైన ఉండవు, అవసరం లేని సరుకు ఉంటుంది, బయట సరుకు ఉంటుంది. వేరొక అగ్ని, మీరు నోట్ చేయాలి. ఎందుకండి వీరు అగ్నికి ఆహుతయ్యారంటే, యాజక ధర్మమును తప్పిరి. చాలా అవసరమైన సందేశం ఇది, ఆత్మీయతలో చాలా ఉపయోగపడే సందేశం. ప్రతి సేవకునికి, ఆత్మీయంగా ఎదిగే ప్రతి విశ్వాసికి చాలా చాలా అవసరమైన సందేశం. ఈరోజు కాకపోయినా నిదానంగా మీరు వింటే రాబోయే రోజులు చాలా అవసరమైనటువంటి సందేశం ఇది. నా హృదయంలో ప్రభు పెట్టినటువంటి మాటలు మీకు చెప్తున్నాను. యాజక ధర్మాన్ని తప్పారు, సేవా క్రమాన్ని తప్పారు. గత రాత్రి కూడా నేను చెప్తూ ఒక మాట చెప్పాను, వేరొక క్రీస్తును, వేరొక సువార్తను, వేరొక ఆత్మను అనే పదాలు హెబ్రీ గ్రంథకర్త ఒక మెల్కీసెదెకు క్రమాన్ని గురించి మాట్లాడుతూ మార్పు లేని యాజకత్వము చేసిరి అని వ్రాయబడింది. మెల్కీసెదెకు యొక్క క్రమంలో మార్పు లేని ఒక యాజకత్వాన్ని జరిపించారట. అంటే మార్పు ఉండకూడదు యాజకత్వములో. కానీ వీరేం చేశారంటే ఏమండి, సేవా ధర్మాన్ని, యాజక ధర్మాన్ని పూర్తిగా తప్పారు, గాడి తప్పింది. యేసన్న గారు ఒక సేవకుడు కానీ, ఒక విశ్వాసి కానీ కొంచెం వేరువేరుగా ప్రవర్తిస్తూ ఉంటే మొరటగా ఈ మాట అంటారు, గాడి తప్పాడు రా, తప్పాడు, గాడి తప్పాడు. అబ్బాయి గాడి తప్పింది, సిస్టర్ గాడి తప్పిందిరా, బ్రదర్ గాడి తప్పాడు రే. ఆ 2 సంఘాల్లో బాగానే పనిచేశాడు, ఈ 3వ సంఘంలో పెట్టాను, గాడి తప్పాడు. తప్పాడు రా, గాడి తప్పాడు. అవసరం లేనటువంటి డబ్బు ఉంది వాడి దగ్గర, అవసరం లేనటువంటి వస్తువులు అంటే సూట్ కేసులో అవసరం లేని సరుకు అంత ఉంది, గాడి తప్పాడు. అబ్బాయి గాడి తప్పాడు. మొదటి మాట మొరటకి ఇదే అంటారు, గాడి తప్పాడండి. గాడి తప్పుతారు కొంతమంది. మీరు సమూయేలు 2వ గ్రంథములో
6వ అధ్యాయంలో మీరు గమనించండి, ఎక్కడో డేరాలలో ఉన్నటువంటి నిబంధన మందస్సమును ఎవరు తీసుకొని రావాలి పట్టణములోనికని దావీదు ఆలోచన చేసి, అక్కడ ఉజ్జ అనే ఒక యాజకుడు ఉంటే ఆ యాజకునితో మాట్లాడి తిన్నగా ఆ మందసాన్ని తీసుకొని రావడానికి ప్రయత్నించారు. మరి నేను చెప్పొచ్చో చెప్పకూడదు? ఎద్దుల బండి మీద నిబంధన మందసాన్ని పెట్టి దాని పురములోని తీసుకొని రావాలనుకున్నారు. ఏమంటే దావీదు రాజుగారు ఒకవేళ ఎద్దుల బండి మీద పెట్టి దాన్ని తీసుకొని వద్దామని చెప్పినప్పుడు అక్కడ యాజకుడు ఉన్నాడు ఉజ్జ. ఆయన చెప్పాలి, ఏమని చెప్పాలంటే, లేదండి మందసాన్ని బండ్ల మీద మోయకూడదు, మందసాన్ని ఎద్దులు లాగకూడదు. యాజక ధర్మం ఏమిటంటే, ప్రత్యక్ష గుడారములో మిగతా వస్తువులన్నిటినీ బండ్ల మీద మోసుకొని వెళ్ళారు, కానీ మందసాన్ని మాత్రం యాజకుల భుజముల మీద మోయాలి. అందుకే యోర్దాను నదిలో యాజకుల నిబంధన మందసాన్ని మోస్తూ అడుగు పెట్టారు. యోర్దాను నది ఏకరాశిగా ఆగిపోయింది. లక్షల మంది ప్రజలు అద్దరికి వెళ్ళేంత వరకు వారు నీళ్ళలోనే ఆ నిబంధన మందసాన్ని భుజాల మీద పెట్టుకొని మోశారు. అయ్యా దావీదు గారు, కొత్త బండికి క్రొత్త ఎద్దులు కట్టి మందసాన్ని మోయకూడదు బాబు, ఇది సేవాక్రమం కాదు బాబు, గాడి తప్పకూడదు మనం అని చెప్పాలి. సులువుగా తప్పించుకున్నాడు ఉజ్జ. కొత్త బండి మీద పెడదామంటే అంతకంటే హ్యాపీ ఇంకేముంది, మా భారం తగ్గింది అనుకున్నాడు. పెట్టారు. చివరికి జరిగింది ఏమిటండి, ఒక కళ్ళం దగ్గరకు వచ్చినాయట, ఎద్దుకి కాలు జారింది. అనుభవం లేని ఎద్దు అది. ఎంటారా, అనుభవం లేని ఎద్దు, సేవా గుణం తెలియని ఎద్దు. అదే ఎలీషా సేవకుల్లో కూడా ఒకడు ఉన్నాడు, అనుభవం లేనోడు, కొత్తగా చేరినవాడు. బైబిల్ చెప్తుంది, కొత్తగా చేరిన వాడై ఉన్నటువంటి వ్యక్తికట అధ్యక్ష పదవి ఇవ్వకూడదట. తిమోతికి రాస్తూ పౌలు చెప్తారు, వాడు కొత్తగా చేరిన వాడై ఉండకూడదు. కొత్తగా చేరిన వాడై ఉంటే అపవాది యొక్క ఉరిలో పడిపోతాడు. అందుకే కాలు జారటం, మందసం క్రింద పడబోవటం, ఉజ్జ అనే దైవజనుడు దానిని పట్టుకోబోవటం, దేవుడు అక్కడ మొత్తటం, ఆ వ్యక్తి అక్కడ చనిపోవటం, మృతి చోటు చేసుకోవటానికి కారణం ఏమిటి? భయపడబోకండి. యాజక క్రమమైన, సేవా క్రమమైన, మీ విశ్వాస క్రమమైన ఎవరు తప్పినా కానీ అలాంటి వ్యక్తులు ఏమండి అగ్నికి ఆహుతిగా అవుతారు. మీ ఇప్పుడు అగ్నికి ఆహుతి కావట్లేదు కదండి అంటారేమో. అగ్ని ఏమండి ఈ లోకములో అగ్ని చేత కాల్చబడి ఆత్మీయతలో చనిపోయే స్థితి ఉంది. రాబోయే రోజులు అగ్నిగుండములో పడే స్థితి ఒకటి ఉంది. ఒకవేళ ఇప్పుడు మేము అగ్నికి ఆహుతి కావట్లేదు కదండి అంటారేమో. ఆత్మీయత చచ్చిపోతుంది. రాబోయే రోజులు విన్నరా, అగ్ని గుండంలో పడిపోయే పరిస్థితులు ఏర్పడతాయి. అందుకని యాజక ధర్మం తప్పినటువంటి వ్యక్తులు అగ్నికి ఆహుతైనట్లుగా బైబిల్ చెప్తుంది. సామెత యోబు గ్రంథంలో ఒక మాట ఉందండి, 15:34 చదువుతున్నారు, ఒకసారి వినండి. సామెతల యోబు గ్రంథం 15:34 ఈ మాట చూడండి. చూడండి, లంచగొండుల యొక్క గుడారమును చూశారండి. 4 అనుభవాలు చెప్పే దీనిలో ఎవరు అగ్నికి ఆహుతి అవుతారంటే లంచగొండుల యొక్క గుడారం.
లంచం 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 లంచం, ఎక్కడ చూసినా లంచగొండ్లు. నేను అనకూడదు కానీ, విమర్శిస్తున్నా అనుకోవద్దు కానీ, ఎక్కడ చూసినా లంచం, కబ్జాలు. కొన్ని చోట్ల సంతకం పెట్టాలంటే లంచం, ఓ జాబు ఇవ్వాలంటే ఏమండి చదువుల్లో అన్నిట్లో పర్ఫెక్ట్, ఏమండి తన జీవితంలో ఎక్కడా కూడా అపజయం ఉండదు. 7th క్లాస్ కానీ 10th క్లాస్ కానీ ఇంటర్ కానీ డిగ్రీ కానీ బీటెక్ కానీ ఎంటెక్ అన్నిట్లో పర్ఫెక్ట్. కానీ జాబ్ వస్తే ఆ జాబ్లో కూడా ఇంటర్వ్యూకి వెళ్ళారు, బాగానే రాశారు, సెలెక్ట్ అయ్యారు, అన్నీ బాగానే ఉంది, జాయినింగ్ ఆర్డర్ కూడా ఉంది, అన్ని చేతుల్లోనే ఉన్నాయి. జాయిన్ అవ్వాలంటే లంచం. ఇక అర్థం కావట్లేదా? జాయిన్ అవ్వాలంటే లంచం. అన్నిట్లో పర్ఫెక్టే కదా, లంచగొండులు. అందుకే కొన్ని దేశాల్లో లంచం తీసుకున్నట్టు తెలిస్తే ఏమండి ఆ వ్యక్తుల్ని నరి రోడ్డు మీద చంపేస్తున్నారు ఉరి తీసి. అలాంటి జీవం అక్కడ పెట్టాల. కొంతమంది చాలా పర్ఫెక్ట్గా నడిపించబడుతున్నారు. అలాంటి వ్యక్తుల గురించి నేను అనుదినం ప్రార్థన చేస్తూ ఉంటాను. పొలిటికల్ లీడర్స్ కానివ్వండి, ఆఫీసర్స్ కానివ్వండి, వారు చేసే డ్యూటీలో కానివ్వండి, వారు ఉన్న పదవుల్లో కానివ్వండి, చాలా పర్ఫెక్ట్గా ఉంటారు. లంచం అనే మాట వారికి గిట్టదు. లంచానికి ఎక్కడ చేతులు చాపరు, లంచానికి వారు అబద్ధం మాట్లాడరు, లంచం కొరకు సంతకం ఎక్కడ పెట్టరు. నా ప్రియమైన సహోదరులారా, గుర్తుపెట్టుకోండి, లంచగొండుల యొక్క కళ్ళు గురుడితనం అయిపోతాయి. బైబిల్లో లా ఒకటి ఉంది, ధర్మశాస్త్రం యొక్క లా, ఒక చట్టం ఉంది. ఆ బైబిల్లో ఉన్న చట్టమే ఈ రోజున ప్రపంచ దేశాలంతా వెంబడిస్తుంది. ఈ రోజున కొన్ని చట్టాలు బైబిల్లో ఉన్న విషయాలు తీసుకొని అమలు చేశారు. ఏమంటే ఇశ్రాయేలుకు దేవుడు ఇచ్చినటువంటి ఒక చట్టం, ఆ చట్టములో కొన్ని జీవోలు ఉంటాయి. ఆ జీవోల్లో ఒక జీవో ఏమిటి తెలుసండి? న్యాయము తప్పి ఎక్కడ తీర్పు తీర్చకూడదు. ఎక్కడ? ద్వితీయోపదేశకాండం 16వ అధ్యాయం 19వ వచనం చదువుతున్నారు, వినండి. ద్వితీయోపదేశకాండం 16వ అధ్యాయం 19వ వచనం చదువుతున్నారు, వినండి. న్యాయము తప్పి తీర్పు తీర్చకూడదు, పక్షపాతము చేయకూడదు. చూశారని, లంచము పుచ్చుకొనకూడదు. లంచము ఎంతటి జ్ఞాని అయినా, ఎంతటి వివేకి అయినా, ఎంతటి సామంతుడైనా, ఏమండి ఎంతటి వ్యక్తి అయినా సరే, అలాంటి వారి కళ్ళకు గుడ్డితనాన్ని కలగజేసేది లంచం. దేవుని ప్రజలకు దేవుడు ఇచ్చినటువంటి ఏమండి చట్టములో లిఖించబడిన మాట ఇది. ఈ రోజున ఎక్కడ చూసినా లంచం లంచం లంచం. లంచగొండుల యొక్క గుడారాలను అగ్ని కోల్చివేస్తుంది. దయచేసి హెచ్చరిస్తున్నాను అనుకోవద్దు, కానీ బహు జాగ్రత్తగా నడిపించబడాలి. ఒకటి, పాపం చేసినటువంటి వ్యక్తులు. 2, తిరుగుబాటు చేసే వ్యక్తులు. 3, యాజక ధర్మాన్ని తప్పే వ్యక్తులు. 4, లంచగొండ్లు. ఇలాంటి వ్యక్తుల యొక్క జీవితాలు ఒక రోజున అగ్నికి ఆహుతి అవుతాయి. ఇప్పుడు బాగానే ఉన్నారు కదండి అని మీరు అంటారేమో. నిత్యములో ఒక అగ్ని ఉందిగా. నిత్యములో ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 15వ వచనాన్ని నోట్ చేయండి. నిత్యములో ఒక అగ్ని ఉంది కదండి. ఈ రోజున బాహ్య సంబంధమైన జీవితంలో కానివ్వండి, నిత్యంలో ఒక అగ్ని ఉంది కదండి. అక్కడ అన్నీ పరీక్షించబడతాయి కదండి, విమర్శించబడతాయి కదండి. అన్నీ పరిశీలించినప్పుడు ముగింపు ఏమిటండి? అందుకని నా ప్రియమైన సహోదరులారా, వాక్యం ఏమంటుందంటే అగ్నిని ఆర్పగలగాలి, అగ్నిని ఆర్పాలి. ఈ మాటలు వినే మీ జీవితంలో
అగ్నికి ఆహుతిగా మార్చబడకూడదు. పాపం చేసి తిరుగుబాటు స్వభావం వచ్చి యాజక విశ్వాస ధర్మాన్ని మర్చి లంచాలకు చోటిచ్చి మీ బ్రతుకు తెరువు కొరకు, మీ కుటుంబ పోషణ కొరకు, మీకు సంబంధించిన వాటి కొరకు అవకాశాలు ఇచ్చి అగ్నికి ఆహుతి కాకూడదు. అలాంటి వ్యక్తులు తప్పనిసరిగా ఒక రోజున ఏమండి, ఇదిగో అగ్నిలో పడేశాడు మా బాబుని, అగ్నిలో పడేశాడు మా బాబుని అని ఒక తండ్రి చెప్పాడు చూడండి, అలాంటి పరిస్థితులు ఏర్పడతాయి. అందుకే యోహాను బోధించేటప్పుడు కూడా మత్తయి సువార్త 3వ అధ్యాయం 11వ వచనంలో కూడా ఏమండి, అదే లంచగొండ్లుగా ఉండి వేరు స్వభావాలతో ఉంటారా అని ఒక చెట్టుకు పోల్చి మాట్లాడుతున్న ప్రజల్ని, ఆ చెట్టు యొక్క ఫలములకు పోల్చి మాట్లాడుతున్నాడు యోహాను. మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు ఒక రోజున నరకబడి అగ్నిలో వేయబడుతుందని యోహాను ఎంతో వైరాగ్యంగా బిగినింగ్లోనే చెప్పారు. అంటే మనిషి కాని పొలాలు ఫలించకుండా మంచి పొలాలు ఫలిస్తున్న ఒక చెట్టు వలె శ్రేష్టమైన స్వభావాలు కలిగి ఉండమని, లేకపోతే పరిస్థితులు వేరుగా ఉంటాయని. ఇప్పుడు ఇవన్నీ నేను ఎందుకు చెప్పాను, ఇవన్నీ మైనస్గా చెప్పాను ఒక భాగాన్ని. అగ్నికి ఆహుతి అయినటువంటి వ్యక్తులు అగ్నిని ఆర్పలేకపోయారు, అగ్ని మీద బలం పొందలేకపోయారు, అగ్నిని జయించలేకపోయారు, అగ్ని మీద విజయం సాధించలేకపోయారు. ఒక్కసారి ఆలోచించండి. అగ్నిని జయించలేకపోయారు వీళ్ళందరూ. దీనికి సంబంధించిన ఈ దాఖలకు సంబంధించిన వారందరూ అగ్నికి ఆహుతయ్యారు, కానీ అగ్ని బలమును చల్లార్చలేకపోయారు, అగ్ని బలమును ఆర్పలేకపోయారు. ఒక 3 విషయాలు మీకు చెప్తాను. నేను చెప్పే ఈ 3 చోట్ల అగ్నిని వారు ఆర్పగలిగారు, అగ్నిని వారు చల్లార్చగలిగారు. ఎలా సాధ్యమైంది? మొదటిది నేను నోట్ చేసుకుని చెప్పే మాటలు నోట్ చేయండి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 34వ వచనాన్ని నోట్ చేయండి. ఇప్పటి వరకు ఒక భాగం చెప్పాను, ఇది 2వ భాగం. ఇప్పటి వరకు చెప్పిన భాగం ఏమిటంటే అగ్నికి ఆహుతయ్యే భాగమే. ఇప్పుడు అగ్నిని ఆర్పగలిగే వారి గురించి చెప్తున్నాను. అగ్నిని చల్లార్చేవారు ఎవరు? అగ్ని బలాన్ని జయించేవారు ఎవరు? ఎంత మండుచున్న అగ్ని అయినా, ఎంత మండుచున్న ఏమండి భయంకరమైన జ్వాలలైనా దానిని ఆర్పే శక్తి, దానిని ఆర్పగల బలం పొందుకున్నటువంటి వ్యక్తులు ఎవరు? నోట్ చేయండి. 11:34 చదువుతున్నారు. ఒకసారి ఆలోచించండి. అక్కడ ఎవరి గురించి రాశారండి? పైన కొంతమంది గురించి రాసుకుంటూ వచ్చారు. విశ్వాసము ద్వారా పై మాటలు రాజ్యములను జయించిరి, జరిగించిరి, పొందిరి. ఎవరు సింహపు నోళ్ళను మూసింది? మనకు దానియేలు గ్రంథంలో సింహపు నోళ్ళు మూసినటువంటి వ్యక్తుల్లో ఒక వ్యక్తి కనపడతాడు. ఎవరు? డానియేలు. అర్థమైందా? డానియేలు సింహపు నోళ్ళను మూసిరి అని కింద ఇంకొక మాటలు చేశాడు. వెంటనే అగ్ని బలమును చల్లార్చిరి. ఎవరు చల్లార్చింది అగ్ని బలమును? ఇక్కడ లిఖించిన మాట వాళ్ళ పేర్లు రాయలేదు, కానీ సింహపు నోళ్ళను మూసినటువంటి వ్యక్తుల పేర్లు రాయలేదు. ఇక్కడ అగ్ని బలాన్ని చల్లార్చినటువంటి వ్యక్తుల పేర్లు రాయలేదు. అక్కడ ఏమండి అగ్ని బలాన్ని చల్లార్చిన వ్యక్తులు ఎవరు? విశ్వాసము ద్వారా ఒక వ్యక్తి సింహపు నోరును మూశాడు, డానియేలు. దానియేలు స్నేహితులు ఉన్నారే 3. ఈ దానియేలు స్నేహితులు 3 ఏం చేశారంటే వారికున్న విశ్వాసమును బట్టి అగ్ని బలమును చల్లార్చారు.
పరిశుద్ధాత్మ దేవుడు వారి పేర్లు కూడా అక్కడ వ్రాయబడటానికి ఎందుకు ఇష్టపడలేదు? ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు బాగా వినాలి, మీరు బాగా వినాలి. ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు కొందరు చరిత్రలు ఎక్కువగా మనకు కనబడతాయి. కొందరు చరిత్రలో కొన్ని అధ్యాయాల్లోనే కనపడతాయి. కొంతమంది చరిత్రలు ఏమండి పుస్తకం అంతా ఉంటాయి. వినండి, ఈ ముగ్గురు భక్తుల యొక్క చరిత్ర ఒక అధ్యాయములో మాత్రమే మనకు కనపడుతుంది. అది దానియేలు గ్రంథం 3వ అధ్యాయం. మరోసారి చెప్తున్నా వినండి. 2వ అధ్యాయంలో ఆఖరి మాటలు కనబడుతుంది. ఒక్క చోట ఉంటుంది వాళ్ళ పేర్లు. షద్రకు, మేషకు, అబేద్నెగో అనే పదం ఉంటుంది. అది ఎందుకు? దానియేలు ఏమండి రాజుకు రిక్వెస్ట్ చేశాడు. మా వాళ్ళు, నా స్నేహితులు ముగ్గురు ఉన్నారండి అయ్యా, నా ముగ్గురు మంచి వాళ్ళు అయ్యా, నా ఫ్రెండ్స్, కొంచెం వారిని మీరు కొంచెం గమనించరా, వారిని కొంచెం మీరు చూసుకోరా, వారు కొంచెం అనగానే, సరే డానియేల్, వారికి ఏ పోస్ట్ ఇస్తారు? మన రాజ్యంలో ఏదైనా ఒక పోస్ట్ ఉంటే ఆ పోస్టు ఏదైనా ఖాళీ పోస్టులు ఉంటే అరే విచారణకర్తలుగా పెడదామా? టాలెంట్ ఉందా వాళ్ళకి? ఉందయ్యా, టాలెంట్ ఉంది. సరే విచారణకర్తలుగా పెట్టిన వాళ్ళని ముగ్గురిని ఇక్కడ ఒక చోట ఉంటుంది వాళ్ళ పేరు, బాగా వినండి. రాజ్యములో దానియేలును బట్టి ఏమండి విచారణకర్తలుగా ఉన్నారు. అది దానియేలును బట్టి కదా, దానియేలేగా రిక్వెస్ట్ చేసింది. ఇక 3వ అధ్యాయంలో మాత్రమే కనపడుతుంది వారి చరిత్ర. ఇక అధ్యాయాలు ఎక్కడ మనకు చరిత్ర కనపడదు ఏమండి, ఇక ఏముండదు. ఇంకో మాట చెప్తేనండి, ఓండి విశ్వాసము పట్టిల గురించి మాట్లాడుతూ ఒక్కొక్కరికి దేవుడు ఒక్కొక్క విశ్వాసం ఇచ్చారు. విశ్వాసములో రాజ్యాలు జయించిన వారు కొందరు, విశ్వాసములో నీతి కార్యములు చేసిన వారు కొందరు, విశ్వాసములో సింహపు నోలను మూసిన వారు కొందరు, అదే విశ్వాసము ద్వారా ఆకలి దప్పిలతో ఉన్నటువంటి వ్యక్తులు కొందరు, అదే విశ్వాసము ద్వారా ఆరు నేల మీద నడిచినట్టుగా సముద్రాల్లో నడిచిన వారు కొందరు అని ఒక్కొక్కరి గురించి మాట్లాడుతూ వీరి దగ్గరకు వచ్చేసరికి వీరి విశ్వాసం ఏమిటి తెలుసా అండి? అగ్ని బలమును చల్లార్చరి. అంటే దేవుడు మనకిచ్చిన విశ్వాసము ద్వారా అగ్ని బలమును చల్లార్చగలం. అందరికీ విశ్వాసం ఉంది, మరి ఎందుకు అగ్నికి ఆహుతి అవుతున్నారు? ఒక్కసారి ఆలోచించండి. ఎవరి చరిత్రలంతా వ్యాసం రాసినట్లుగా వీరి గురించి రాయబడిందండి. నేను వీరి గురించి చదువుతూ ఉంటేనండి, దానియేలు గ్రంథం 3వ అధ్యాయంలో నెబుకద్నెజర్ రాజు గారు ఒక ప్రతిమను నిలబెట్టారండి. ఒక శాసనాన్ని వ్రాయించాడు. దాన్ని ప్రతిష్ఠించిన రోజు కూడా అందరిని పిలిచి ఆ రోజు అనౌన్స్ చేశారు, ఒక దూత అనౌన్స్ చేశారు. ఏమని? తప్పనిసరిగా నమస్కరించాలి ఆ ప్రతిమను. ఎవరు నమస్కరించకపోయినా కానీ అలాంటి వ్యక్తుల్ని వెంటనే మండుచున్న అగ్నిగుండంలో వేస్తామని. 4 రోజుల తర్వాత రాజుగారి దగ్గరికి వెళ్ళి కొంతమంది చెప్పారు, అదే మన దేశంలో మీరు మొన్న డానియేలు మాటలు విని విచారణకర్తలుగా పెట్టారు కదండి ముగ్గురిని. అవును, షద్రకు, మేషకు, అబేద్నెగో ముగ్గురిని పెట్టాం మనం. వారు మీ ఆజ్ఞను మీరారండి. ఏం మీరారు? అదే మీరు నిలిపారు కదండి ప్రతిమను, దానికి నమస్కరించట్లేదండి, దానికి పూజించట్లేదండి. సరే కబురు పెట్టండి. ఆ ముగ్గురు వచ్చి ఎదురుగా నిలబడ్డారు. బాబు, నేను మిమ్మల్ని గురించి విన్నాను. ఆ రోజు ఆ ప్రతిష్ఠించిన రోజు చెప్పాం కదా, ఎవరు పూజించకపోయినా
ఎవరు నమస్కరించకపోయినా అలాంటి వ్యక్తులను తీసుకొని వెళ్ళి అగ్నిగుండంలో వేస్తామని, మరి నా మాటను మీరు లక్ష్య పెట్టక ఎందుకు మీరు తృణీకరించి ఎందుకు ఇలా మీరు చేశారు అని రాజుగారు మాట్లాడుతూ ఆ మాటల్లో మాట అంటారు. మీరు ఈ పని చేసినందుకు మిమ్మల్ని అగ్నిగుండంలో వేయాలి. అసలు నా చేతుల్లో నుంచి మిమ్మల్ని ఎవరైనా తప్పించగలుగుతారా, విడిపించగలుగుతారా అన్నారు. ఎందుకంటే ఆయన చక్రవర్తి కాబట్టి, ఆ దేశానికి వీరు వలస వెళ్ళారు కాబట్టి, చెరపట్టబడి వెళ్ళారు కాబట్టి ఆయన చెప్పారు చక్రవర్తి మంచి మాట. ఆ మాట్లాడుతున్నప్పుడు రిక్వెస్ట్కి ఏదైనా మాట్లాడటం కానీ, గౌరవంగా నిలబడటం కానీ, చేతులు కట్టుకున్నట్టు కానీ, అసలు రాజుగారండి అదండి ఇదండి చక్రవర్తి గారండి ఏదో జరిగిపోయిందండి, మా షడ్రగ్ గారు చెప్తే ఏంటండి, మా అబద్ధిన గారు చెప్తే అసలు ఏంటండి వీడు చేశాడు అసలు మా మెషక్ గడి అసలు ఎక్కడ ఉండండి నువ్వు చేసావురా అని ఏమి సనుక్కున్నట్టు, ఒకరు చూసుకున్నట్టు, అక్కడ భయపడినట్టు అది ఏమీ లేదు. కనీసం అండి గారు అనే పదం కూడా లేదు. ఒకే మాట అంటారు, నెబుకద్నెజర్ అన్నారు. ఒక్క మాటేనండి వారు మాట్లాడింది. ఆ మాట చరిత్ర సృష్టించింది. విశ్వాసపు మాట ఒకే ఒక మాట మాట్లాడారు. కొంతమంది మాట్లాడుతుండ్రు అర్థం లేకుండా మాట్లాడుతుంటారు ఎన్ని మాటలు. కొంతమంది మాట్లాడుతుంటారు తలా తోక ఏముండదు. కొంతమంది మాట్లాడుతుంటారు అసలు అర్థం ఉండదు ఆ మాటలకి. అన్నం లేని డేక్షాల్లో గంట పెట్టి ఏ విధంగా కొడతాయి గన 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 మోగుతూ ఉంటుంది. కొందరు మాటలు అలా ఉంటాయి, సొల్లు వాగుడు. ఒక మాట కూడా అర్థం ఉండదు, దాంట్లో విశ్వాస సహితమైన పలుకే ఉండదు. ఒక్క మాట చరిత్ర సృష్టించింది. ఈ రోజు వరకు కూడా మనం మాట్లాడగలుగుతున్నాం అంటే ఒకే ఒక మాట, ఒక విశ్వాసపు మాట. ఏమన్నా తెలుసండి, మా దేవుడు మండుచున్న ఈ అగ్నిగుండములో నుండి మమ్మల్ని తప్పించి రక్షించుటకు సమర్థుడు. అంతే, ఒక్క మాటేనండి అనండి ఒకసారి. మా దేవుడు మండుచున్న అగ్నిగుండములో నుండి తప్పించి రక్షించుటకు విశ్వాసం చెప్ప సాంబార్ కాదు అనండి గట్టిగా, సమర్థుడు అనండి గట్టిగా. అంతే, విశ్వాసపు ఒప్పుకోలు. ఒక్క మాట చరిత్ర సృష్టించింది. మనోళ్ళు చెప్తుంటారు ఒక్క ఐడియాలు అన్నీ ఇలా తగలబడ్డాయి మనకి. ఆఖరి ఒక్క మాట, విశ్వాసపు మాట, ఒక్క మాటేనండి. ఆహా, దేవుడు ఒక్కసారి తొంగి చూశారు. ఏమి వీరి విశ్వాసం. అవి రేపు నుంచి కొంచెం ట్రెండ్ మారుస్తామేనండి రాజుగారు. ఏమి లేదు, ఒక్క మాట అండి. మండుచున్న అగ్నిగుండములో నుండి మా దేవుడు మమ్మల్ని తప్పించుటకు రక్షించుటకు సమర్థుడు. అగ్ని బలమును ఎలా చల్లార్చగలిగారు, ఎలా ఆర్పగలిగారు. డౌట్ బాలేదు. ఇప్పుడు మనకి ఎంత డౌటు మీరు చెప్పండి. మనోళ్ళకి ఎంత డౌటు ఏంటి చెప్పరు. నిన్నెవరో ఒకరు వచ్చారు, మూతికి ఒకటి కట్టారు, చేతికి ఇక్కడ వేశారు గ్లౌజులు. ఏమండి, ఏదో ముసుగు దొంగలాగా కనపడ్డాడు.
ఒకరు బయటకు వెళ్ళి లోపలికి రాగానే ఇప్పుడు డౌట్, అందుకని గేట్ దగ్గర పెట్టి ఏమండి పైప్ పెట్టి నీళ్ళు కొడుతున్నారు. పైప్ పెట్టి బార్లో పడితే మనిషి పైప్ పెట్టి నీళ్ళు కొడుతున్నారు. పైప్ పెట్టి నీళ్ళు కొట్టి కింద పైన మొత్తం నీళ్ళు కొట్టి అప్పుడు లోపలికి ఎంటర్ అవుతున్నారు. ఏమండి దేవుని బిడ్డలు కూడా భయపడుతున్నారు. చివరికి ఎందుకు అనుమానం? నేను మీకు ఒక మాట చెప్తే ఏమనుకోబాకండి, భయంకరమైన అగ్నిగుండమే అక్కడ ఉంది. ఎవరినైనా ఒకరిని ఇలాంటి సంభవం వచ్చి దూకు మరి దూకండి, నేను వేస్తా దూకు అంటే మీకు ఎంత పడితే ఉంటామా పోతామా పడితే అనే సందేహాలు వస్తాయి. డాబాకి దూకు ఒకసారి అంటే కాలు తిరిగిద్దటవా లేదా చెయ్యి ఇరిగిద్దటవా పోతాంగా డౌట్. వీరు డౌట్ వల్ల అసలు కొంతమందికి మహా డౌట్. మీకు అర్థమవుతుందా? డౌట్, కొంతమంది చాలా డౌట్. వారు ఇంకొక ఒప్పుకోలు కూడా ఒప్పుకున్నారు. మా ప్రతిష్టత, మా నిష్ఠ, మా వైరాగ్యం ఏమిటంటే అవసరమైతే అగ్నిలో చావనైనా చేస్తాము, కానీ మేము ఆ పని మాత్రం చెయ్యం. ఈ ఒక్క మాటేనండి చరిత్ర సృష్టించింది. మన జీవితకాలం అంతా ఎన్నెన్నో మాటలు మాట్లాడుతుంటాం, ఎన్నెన్నో ప్రసంగాలు చేస్తూ ఉంటాము. నేను చేసిన ప్రసంగాలు మొన్న ఎవరిని అడిగాను, ఎన్ని బుక్కులని అని అడిగాను. ఎవరినో 15 సంవత్సరాలు నేను చేసే ప్రసంగాలు అన్నీ ఉన్నాయండి అని చెప్పారు. 15 సంవత్సరాల నుంచి చేసే ప్రసంగాలు అన్నీ ఉన్నాయట. ఒక సూట్ కేసు సరిపోతాయి నోట్ బుక్కులు. ఎన్ని ప్రసంగాలు ఉంటాయంటే ఒక 5,000 ప్రసంగాలు చెప్పారు. 5,000 ప్రసంగాలు చెప్పారంట, 5,000 ప్రసంగాలు రాశారంట. వ్యాసం రాసినట్టు రాశారు. ప్రసంగాలు ఎన్నో రాస్తున్నాం, ఎన్నో మాటలు విన్నాం, ఎన్నో బోధలు చేస్తున్నాం. కానీ వారు మాట్లాడింది చరిత్రలో ఒకే ఒక మాట. ఆ ఒక్క మాట విశ్వాసపు మాట. అందుకే వారి చరిత్ర ఏమండి పత్రికలో వ్రాశారు. ఏమని? వారు విశ్వాసము ద్వారా ఏం చేశారో అగ్ని బలమును చల్లార్చురి. మీ విశ్వాసం అగ్ని బలాన్ని చల్లార్చే శక్తిని పొందుకునేటట్లు చేయునుగాక. ఏమైనా మీ విశ్వాసం మరొకసారి చెప్తున్నాను. ఈ హెబ్రీ గ్రంథం ఈ పత్రిక 11వ అధ్యాయం 1వ వచనంలో రాయబడింది. విశ్వాసం అంటే అసలు ఏమిటని ఒక పదం ఉపయోగించాడు. విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమవుతున్న ఎన్ని ఉన్నవి అనుటకు రుజువునై ఉన్నది. విశ్వాసములో చూడాలి మనం. విశ్వాసములో ఒక రూపాన్ని చూడాలి. మీకు మరొకసారి చెప్తున్నా, పూర్వం చరిత్రలో ఎవరైనా అగ్నిని ఆర్పినట్లుగా ఉందా? అగ్నిగుండంలో వేస్తున్నప్పుడు అగ్నిగుండంలో ఏమండి వేసే వ్యక్తుల్ని దేవుడు ఆదుకున్నట్లుగా వ్రాయబడింది ఎక్కడైనా? లేదు. కానీ వీరి ఫెయిత్ఫుల్, వీరి విశ్వాసం ఏమిటంటే విశ్వాసములో చూస్తున్నారు. మా దేవుడు అగ్నిగుండములో నుండి మమ్మల్ని తప్పించును, మమ్మల్ని విడిపించి ఎలా చెప్పగలుగుతున్నారు? విశ్వాసము ద్వారా చెబుతున్నాం. అంతటి విశ్వాసములోనికి మనము వచ్చుదుముగాక. లూకాసు వార్తలు ఎప్పుడు నేను ఒక మాట చెప్తాను. విశ్వాసం 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 రకరకాలుగా ఉన్నాయి. 17:5 యేసు ప్రభుని వెంబడిస్తున్నటువంటి వ్యక్తులు యేసు ప్రభు దగ్గరకు వచ్చి మాట అంటారండి, బోధకుడా మా విశ్వాసమును నీవు వృద్ధి పొందించు. విశ్వాసములో రోజు రోజుకి పెరగాలి, వృద్ధి కావాలి, సంపాదించుకోవాలి. ప్రియమైన సహోదరులారా,
కొద్దిగానే చెప్తుంది మీకు. అగ్ని బలమును చల్లార్చినటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారా అని ఆలోచన చేస్తే, ఇదిగో వీరు విశ్వాసము ద్వారా చల్లార్చరి. ఇది ఈ చేతులతో ఎంతోమందికి ప్రార్థనలు చేస్తున్నాను, ప్రభు వారిని ముట్టి బాగు చేస్తున్నారు. నా ప్రభు గాయముల స్వస్థత ఉంది. నా ప్రభుకు చేసే ప్రార్థనలో ఏమండి శక్తి ఉంది. చేయరంటే చేస్తారు ఆయన. మన విశ్వాసం అనే ఒక ఓడ ఎప్పటికీ బ్రద్దలు కాకూడదు, విశ్వాసం నుండి తొలగిపోకూడదు. రోజు రోజుకి విశ్వాసములో పెంపొందించబడాలి. అగ్ని బలమును సహితం ఆర్పగల విశ్వాసములోనికి మనం ఎదగాలి, ఆ స్థాయికి మనం రావాలి. ఇంకొక కోణంలో చెప్తాను, వినండి, కొద్దిగానే చెప్తాను మీకు. నోట్ చేయండి, సంఖ్యాకాండం 11వ అధ్యాయం. మీరు మొదటి 2 వచనాలు నోట్ చేయండి. అక్కడ అగ్ని మనుషుల్ని లేక గుడారాలను, ఆ ప్రదేశం అంతటిని కాల్చివేస్తుందండి. కాల్చివేస్తూ ఉన్నప్పుడు ప్రజలందరూ మోషే దగ్గరకు వచ్చారు. మోషే గారు మోషే గారు మోషే గారు మోషే గారు అగ్ని తగలబెడుతుందండి, అగ్ని పాలెలను తగలబెడుతుంది, అగ్ని గుడారాలను తగలబెడుతుంది, అగ్ని అని మోషే గారి దగ్గరకు వచ్చారు కదా. వెంటనే మోషే గారు ఏం చేశారు, ఒక్కసారి ఆ వచనాన్ని చదవండి. 2వ వచనం చదువుతున్నారు చూడండి. జనులు మోషేకు మొరపెట్టగా, బాగా వినాలి, మోషే దేవుణ్ణి వేడుకొనినప్పుడు ఆ అగ్ని చల్లారెను. బైబిల్లో అగ్నిని చల్లార్చినటువంటి వ్యక్తుల గురించి చెప్తున్నాను. మనలో తెలియదు ఇవన్నీ. ఒంగోలు పెద్ద మార్కెట్ ఎక్కడ తెలుసు, చిన్న మార్కెట్ ఎక్కడ తెలుసు. మోషే ఇప్పుడు అగ్నిని చల్లార్చగలిగాడు. మరోసారి చెప్తున్నాను, ఒక రోజున విశ్వాసము ద్వారా వారు అగ్నిని చల్లార్చారు. ఇక్కడ మోషే ఏమండి అగ్నిని చల్లార్చగలిగాడు. ఎందుకు చల్లార్చగలిగాడంటే మోషేలో ఉన్న ఒక లక్షణం ఏంటి తెలుస్తాను, దేవునిని వేడుకొనువాడు. నేను ఇంకొక పర్యాయ పదాలు చెప్తా వినండి దీనికి. దేవునిని వేడుకోవటం అంటే బ్రతిమిలాడుకోవటం లేక ప్రాధేయపడటం. ప్రాధేయపడటం, ప్రార్థన, బ్రతిమిలాడుకోవటం, ప్రాధేయపడటం, ఎన్ని పర్యాయ పదాలు. ఈ ప్రాధేయపడటం అంటే బ్రతిమిలాడుకోవటం, ప్రాధేయపడటం. దేవుని పాదాల దగ్గర ప్రాధేయపడాలి, దేవుని పాదముల దగ్గర బ్రతిమిలాడుకోవాలి. మోషేకున్న మంచి లక్షణం మనుషుల కాళ్ళ దగ్గర కాదు ప్రాధేయపడేది. దేవుణ్ణి వేడుకున్నారు, దేవుని దగ్గర ప్రాధేయపడ్డారు, దేవుని బ్రతిమిలాడుకున్నారు. ప్లీజ్ దయచేసి దయచేసి ఈ అగ్నిని ఆపండి, ఈ అగ్ని చల్లారాలి, ఈ అగ్ని చల్లారాలి, ఈ అగ్ని చల్లారాలని దేవుని దగ్గర ప్రాధేయపడితే వాక్యం అంటుంది అగ్ని చల్లార్చబడెను. నేను మొదటే చెప్పాను, అగ్నికి చాలా బలం ఉంది. ఎంత బలం, అరణ్యాన్ని తగలబెడుతుంది. ఎంత బలం, నేలను కూడా ఆరిపోయేటట్లు చేసింది అగ్ని. ఏదే సందర్భంలో అగ్నికి అంత బలం ఉంది. ఆ అగ్ని బలాన్ని చల్లార్చగల శక్తి ఎవరికి ఉందంటే, ఒకటి విశ్వాసపరులకి, రెండవది దేవుని దగ్గర
బ్రతిమిలాడే స్వభావం ఉన్నవారు మాత్రమే చల్లార్చగలుగుతారు. దుష్టుడి వేష అగ్ని బాణములను ఆర్పగలుగుతారు. అందుకు శక్తిమంతులుగా మారుతారు. పలు సందర్భాలలో ఏమండి మోషేను గురించి మనం చదవగలుగుతాం. ఐగుప్తు దేశానికి వెళ్ళిన తర్వాత అక్కడ 10 అద్భుతాలు జరిగినట్లుగా ఆ 10 అద్భుతముల ద్వారా ఇశ్రాయేలు ప్రజలు బయటకు వచ్చే సందర్భాలలో పలు సందర్భాల్లో వ్రాయబడింది, నేను దేవుణ్ణి వేడుకుంటాను. మోషేతో ఫరో కూడా అనేవారు, మీరు దేవుణ్ణి వేడుకొనండి 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 అని. మోషే ఏమండి ఇంకొక విధంగా చెప్పాలంటే మనం మోషేకున్న లక్షణం ఏంటంటే ఏమండి దేవుని దగ్గర ఒక ఆనకట్లాగా నిలబడతాడు. ఆనకట్లాగా దేవుడు కొన్ని అనుమతిస్తున్నప్పుడు దేవుని దగ్గర నుంచి ఒకవేళ ఏమండి కొన్ని విషయాలు అనుమతించి బయలుదేరుతున్నప్పుడు మోషే ఆనకట్లాగా నిలబడతాడు. 106వ కీర్తనలో 23వ వచనాన్ని చదివితే ఏమండి మోషేను గురించినటువంటి ఒక గొప్పతనం, ఎలా అడ్డుపడేవాడో ఎలా అడ్డగించేవాడో అనే పదం వ్రాయబడింది. కొన్ని తెగుళ్ళు కానివ్వండి, కొన్ని ఉగ్రతలు కానివ్వండి, ఏమండి కొన్ని సంభవాలు మనుషుల మీద ప్రభావం చూపుతూ ఉన్నప్పుడు ఆయన ఏర్పరచుకున్నటువంటి మోషే ఏమయ్యాడట, ఆయన సన్నిధిని నిలిచి అడ్డుపడెను. ఒక ఆనకట్లాగా నిలబడ్డాడు. ప్లీజ్ నన్ను దాటి వెళ్ళొద్దు, ప్లీజ్ లే ప్రక్కగలే, కాదు నన్ను దాటి వెళ్ళొద్దు. చూసారండి, లే ప్రక్కకి అందాం అనుకోండి అనలేడు దేవుడు. ఎందుకంటే ప్రాధేయపడుతుంటాడు. దేవునికి కొందరిని చూస్తే నిమిషాల్లో వచ్చేది, లేని కోపం కూడా వచ్చేసేది. ఎక్కడో దాగి ఉన్న కోపం కూడా టక్కన వచ్చేది కొందరిని చూస్తే. మోషే లాంటి వ్యక్తిని చూస్తేనేమో కూల్ అవుతాడు. అడ్డుపడే స్వభావం. ప్రార్థనలో పురికొల్పుతున్నాను ఒక సేవకునిగా. దేవుని దగ్గర బ్రతిమిలాడండి, దేవుని దగ్గర వేడుకోనండి, దేవుని దగ్గరండి ప్రాధేయపడండి. ప్రాధేయపడే స్వభావం ఉండాలి. మనుషుల కాళ్ళు మనుషుల చేతులు పట్టుకోవాల్సిన అవసరం లే. ఎవరు ఏమి చేయలేరు. ఈ విశ్వాస జీవితంలో సాతాను యొక్క అగ్ని బాణమునే కానివ్వండి, బలమునే కానివ్వండి, అగ్నినే కానివ్వండి, ఒకవేళ దేవుని ఉగ్రతని అగ్ని మీదకి వస్తున్నప్పుడు కూడా వాటిని ఆర్పాలు పూర్తిగా అనుకుంటే దేవుని దగ్గర ప్రాధేయపడే స్వభావం. నిర్గమకాండం 32వ అధ్యాయంలో కూడా ఒక మంచి మాట కనపడుతుంది. 13-14 వచనాలు గమనించండి. దేవుని కోపం ఒకసారి ఇశ్రాయేలు మీదకి వచ్చింది. పలుసార్లు వీరు ప్రవర్తన నాకు నచ్చట్లేదు, మోషే లే తప్పుకో, నిన్ను ఒక గొప్ప జనముగా చేస్తాను, నీలో సంతానాన్ని పుట్టిస్తాను, లే అసలు వీరి పేర్లన్నీ జీవగ్రంథంలో తుడిచివేస్తాను అని దేవుడు కోపగించుకుంటే ఏమండి 13వ వచనంలో వ్రాయబడింది, మీరు కీడు చేయబాకండి, మీరు కీడు చేయకూడదు. మీ స్వరూపం, మీ పోలిక, ప్రజలందరూ ఏమనుకుంటారు, వాళ్ళ దేవుడి చేతకాక అరణ్యంలో నాశనం చేయడానికి తీసుకొచ్చారా అనుకోరా. ఐగుప్తు దేశం నుంచి మీ బాహుబలం చేత ఇంతవరకు నడిపించారు, వాళ్ళకి చేతకాక, వారి దేవుడికి చేతకాక వారిని అరణ్యంలో చంపేసి అనుకుంటారు. మీరు కీడు చేయొద్దు, దయచేసి మీరు తీసుకునే నిర్ణయం మంచిది కాదు. మీరు నా మాటిని, ఇది దేవుడితో చెబుతుంది, నా మాటిని మీరు సంతాపడండి, నా మాటేనండి మీరు అంటాడు. దేవుడు మోషే మాట అన్నాడు. అర్థమవుతున్నాయా? మనల మాటలో ప్రక్కనలు కూడా ఏం లేరు. దేవుడే విన్నాడు మోషే మాట. మోషే మాట విని కీడు జరగకుండా దేవుడు సంతాపపడెను అని వ్రాయబడింది. కారణం ఏమిటంటే అది ప్రాధేయపడేవాడు. పోతలకి అంటే కొంతమంది ముఖం కూడా చూపించరు.
10 ఎకరాల దూరంలో ఉంటున్నాడు. 10 ఎకరాలు. లాక్డౌన్ ఎంతమందికి ఎన్ని కష్టాలు తెస్తుందో దేవుడికే తెలియాలి. లాక్డౌన్ లేకపోతే నేను కూడా అసలు కనపడేవాడిని కాదు. 15 రోజులకు ఒకసారి 20 రోజులకు ఒకసారి కనపడేవాడిని ఇక్కడ. ఈ లాక్డౌన్లో ఇక్కడ వాళ్ళ ఫీలింగ్లు ఎలా ఉన్నాయో నాకేం తెలియట్లా పూర్తిగా. పో అంటే చాలు. కొందరు చూడండి దేవుని దగ్గర, ప్లీజ్ ప్రభు దయచేసి ఆయన ప్రభు, ప్లీజ్ ప్రభు ప్రభు పోతున్నాను, ఇంకొక మాట మాట్లాడుతున్నాడు, ప్లీజ్ ప్రభు, బ్రతిమిలాడుకుంటాడు. ప్రాధేయపడుతున్నాడు. సొదొమ గొమొర్రా పట్టణాల గురించి అలాగే ప్రాధేయపడ్డాడు మోషే. పరి దాటిపోయింది, సర్లే మా ఊరు నన్ను రక్షించయ్యా అని బ్రతిమిలాడుకున్నాడు. అగ్ని బలము చల్లార్చగలిగారు. లూకాసు సువార్త 16వ అధ్యాయంలో సందర్భాన్ని బట్టి చెప్తున్నానండి, ఒక్క మాట చెప్తాను. 16వ అధ్యాయంలో మీరు 24వ వచనాన్ని నోట్ చేయండి. యేసు ప్రభు చెప్పినటువంటి ఒక ఉపమానం అని చెప్పాలి ఇది. ఒక ఊరిలో ధనవంతుడున్నాడు. అతడు ఊదా రంగు వస్త్రమును ధరించుకొనివాడు. ప్రతిదినము బహుగా సుఖపడువాడు అని వ్రాయబడింది. అతని ఇంటి ముంగిట లాజరు అనే ఒక దరిద్రుడున్నాడు. ధనవంతుడు ఉన్నాడు, దరిద్రుడు అన్నాడు. వినండి, ఈ చరిత్ర చాలాసార్లు మీరు చదివారు. భూమి మీద ఇతడు జీవించిన జీవితం వేరు, ధనవంతుడు జీవించిన జీవితం వేరు. ఇతని గురించి ఏమని రాయబడింది? అతడు ధనవంతుడు, ఊదా రంగు వస్త్రములు ధరించుకున్నవాడు. నెక్స్ట్, ప్రతిదినము బహుగా సుఖపడువాడు. దరిద్రుడి గురించి రాయబడిన మాట ఏమిటంటే అతడు దరిద్రుడు, అతడు కురుపులతో బహుగా బాధపడేవాడు. ఆ ధనవంతుని ఇంటి ముంగిట అతని బల్ల క్రింద ఏదైనా రొట్టె ముక్కలు పడితే అది తిని ఆకలి తీర్చుకునేవాడు. వారిద్దరి మధ్యలో ఏ సంభవాలు జరిగినాయో మనకు తెలియదు, అసలు అక్కడ రాయలేదుగా. ఏ నాయన ఏమన్నది రాయలేదు, ఆయన ఏమన్నది వ్రాయలేదు. మనం రకరకాలుగా బోధిస్తూ ఉంటాం సందర్భాన్ని బట్టి. ఇంత దొరికిందని చాలా మనకు లాగుతాం. ఇంత ధనవంతుడు దరిద్రుని కదిలించుకున్నట్టుగా లేదు, దరిద్రుడు ధనవంతుని కదిలించుకున్నట్టుగా లేదు. అతని క్యారెక్టర్ అది, ఇతని క్యారెక్టర్ ఇది. మొత్తం మీద ఏనండి బాగా దరిద్రుడే చనిపోయాడు. ముందు చనిపోయినప్పుడు వ్యత్యాసాలు వేరుగా కనపడుతున్నాయి. దరిద్రుడు చనిపోయినప్పుడేమో దేవదూతల చేత కొనిపోబడెను అబ్రహాము రొమ్మున ఉండుటకు అనే పదం ఉంది. ఆ మరుసటి రోజు ధనవంతుడు కూడా చనిపోయాడు. సావు అనేది అందరికి వస్తుంది. ఈ కాలంలో కరోనా ద్వారా వచ్చారనే పేరు అంతే. కొందరేమో ఉరిపోసుకొని చేస్తారు, కొందరేమో నేలలో దూకి చేస్తారు, కొందరేమో గుండెపోటు వల్ల చేస్తారు. విన్నారండి, రకరకాలుగా చేస్తుంటారు. చావు అనేది అందరికి వస్తుంది, ముందు వెనక. ఇప్పుడేమో కొంతమంది కరోనాతో చేస్తున్నారు, ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేస్తారు. ఆ ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడి అనే పదం ఉంది. పాతి పెట్టబడి అయిపోయింది. అంతటితో భూమి మీద భూమి మీద జీవితం అయిపోయింది. ఆయనేమో చనిపోయాడు, ఏం చనిపోయాడు, అయిపోయింది. చూడండి, తర్వాత ఏమండి చాప్టర్ మారింది, అధ్యాయం. అనొచ్చు, రాబోయే రోజులు అనొచ్చు, నిత్యం అనొచ్చు. సందర్భాన్ని బట్టి యేసు ప్రభు చెప్పారు ఆ రోజుల్లో ఈ ఉపమానం. ఈ లాజర్ ఏమో
విశ్రాంతి పొందుతూ ఉన్నాడు. ఏమండి వినండి, నేను చెప్పే భూమి మీద అగ్ని అని చెప్పాను, రాబోయే రోజులు అగ్నిగుండం అనే అగ్ని అని చెప్పాను, నిత్యంలో ఒక అగ్ని అని చెప్పాను. మరి ఈ దరిద్రుడేమో విశ్రాంతి పొందుతూ ప్రశాంతంగా ఉన్నాడు. 24వ వచనంలో ధనవంతుడి గురించి ఏమి రాయబడింది వినండి. ముందు నుంచి చదువు, కొంచెం ఒక వచనం ముందు నుంచి 23 నుంచి. పాతాళములో బాధపడుచు కన్నులెత్తి దూరము నుండి అబ్రహామును అతని రొమ్మును ఆనుకొని ఉన్న లాజరును చూసి, తండ్రి అయిన అబ్రహామా, నా యందు కనికరపడి తన వ్రేలి కొనను నీళ్ళలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము. ఇక ఈ అగ్ని జ్వాలలలో యాతన పడుతున్నాను, ఈ అగ్ని నన్ను కాల్చి వేస్తుంది. చల్లార్చుటకు నా నాలుకను అర్థమైంది మీకు అర్థమైందా? నా నాలుకను చల్లార్చుటకు అంటే అర్థం ఏంటి? అక్కడ అగ్నిలో ఈ వ్యక్తి కాలిపోతున్నాడు. నేనంటాను, ఈ వ్యక్తిని అగ్ని కాల్చింది కానీ మరి ఈ వ్యక్తిని ఎందుకు కాల్చలేదు? ఒకే వీధిలో ఉన్నారు కదా, పక్క ప్లాటు పక్క పక్కనే కదా భయ్ ప్లాటు. అర్థం కావట్లేదు మీకు? ఆయన ఆఫ్రికానా, ఈయన అమెరికానా? ఒకే ఊరు, ఒకే కాలనీ, ఒకే చోట ఇల్లు. ఏమిటి ఆయన పక్కన ఈయన తిండి కూడా ఇద్దరితో ఒకటే అనుకోవాలా. ఆయన మిగిల్చిందని ఏం తింటున్నాడు మళ్ళా కింద పడిన మొక్కలు. ఒక వ్యక్తి అగ్ని కాల్చిపోయింది, ఒక వ్యక్తి ఏమో ఏమండి అగ్ని కాల్చలేకపోయింది. కారణం ఒక్కసారి ఆలోచించాలి. భూమి మీద జీవించే జీవితం ఎలా ఉండాలో కొంచెం ఇక్కడ నేర్పుతుంది. ఒకే మాట చెప్తాను, మీకు గమనించండి. బాబు, అబ్రహాం అంటాడు ఒక మంచి మాట, బాబు నీవు నీ జీవితకాలమంతా నీకు ఇష్టం వచ్చినట్లుగా సుఖాన్ని అనుభవించావు. నీకు ఎవరు చెప్పేవారు లేరు, నీ ఇష్ట రాజ్యం. నువ్వు నచ్చితే చేస్తావు, నచ్చకపోతే కూర్చోటం. నువ్వు ఎవడి జోలికి వెళ్ళవు, నీ జోలికి ఎవడు వచ్చినా ఒప్పుకోవు. నీ టైప్ వేరు. అసలు నీ కడుపు ఏదో శుభ్రంగా నింపుకుంటావు, ఎదుటి వారి కడుపు గురించి అసలు ఆలోచించవు. నీ సోకు, నీ బట్టలు, నీ కథ. కొంతమందిని చూస్తే భార్య చినిగిపోయిన బట్టలు వేసుకొని తిరుగుతున్నా కానీ ఆయనకు నచ్చదు. ఆయన పట్టించుకోడు. ఆయన మల్లెపూల తెల్లగా ఉండడానికి చూసుకుంటాడు. ఈ కరువులో పాప తిన్నారా లేదా అని కూడా చూసుకోడు. ఈయన కరువు నిన్న తింటాడు, దసరా బూలో లాగా కూర్చోడు. మిగతా వాళ్ళ సంగతి అనవసరం. అంతే కదా జరుగుతుంది. తోటోలు కనీసం వస్తున్నారు అనేది కూడా ఉండదు, అనవసరం. రామాయ్ అమ్మాయి తిన్నా రామాయ్ అనేది కూడా లేదు, అనవసరం అంతా. వచ్చింది వేడివేడిగా ముందు మనం వేసుకుందాం కడుపులో, అయిపోయింది. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఈయన వస్త్రములు, ఈయన తిండి, ఈయన సుఖం. ఎవరైనా మాలాంటి సేవకులు అని చెప్పినా అస్సలు అంతే, అలా దులుపుకోవటం, వెళ్ళిపోవటం, అయిపోయింది. బ్యాటింగ్ అయిపోయింది. సరే, ఈ లోకంలో అలా జీవించవచ్చు. మరి అగ్నికి నిలబడలేదే వ్యక్తి, అగ్ని కాల్చేసిందిగా. మీకు అర్థమైందా? అగ్ని కాల్చివేసిందిగా.
పౌలు కూడా చెప్తారు కదా, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రికలో 3వ అధ్యాయములో ఏమండి 10వ వచనం 11, 12 వచనాలన్నీ చదువుకుంటూ వస్తే 14 వరకు అక్కడ కూడా ఇద్దరు వ్యక్తులు కనపడతారుగా. ఒక వ్యక్తి ఏమండి చేసినటువంటి క్రియలను బట్టి, ఒక వ్యక్తి చేసిన క్రియలను బట్టి ఒక వ్యక్తి ఏమో తగలబడ్డాడు, ఒక వ్యక్తి ఏమో నిలబడ్డాడు అన్నట్టు కనపడుతుంది. ఒక వ్యక్తి ఏమో వెండితో బంగారముతో వెలగల రాళ్ళలాగా జీవించాడు. ఒక వ్యక్తి ఏమో ఏమండి కర్రలాగా కొయ్యకాయలాగా గడ్డిలాగా జీవించాడు. అందుకే ఒక వ్యక్తిని అగ్ని కాల్చలేకపోయింది, ఒక వ్యక్తిని ఏమో అగ్ని కాల్చగలిగింది. యేసు ప్రభు చెప్పిన ప్రతి మాటలో ఆంతర్యం ఉంటుంది. దైవజనుడు పౌలు చెప్పిన మాటలో ఆంతర్యం ఉంటుంది. కొన్ని స్వభావాలను బట్టి ఒక వ్యక్తి కాల్చబడ్డాడు, కొన్ని స్వభావాలను బట్టి ఒక వ్యక్తి కాల్చబడ్డాడు. ఒక వ్యక్తి ఇల్లుని ఏమండి ప్రవాహాలు కాల్చివేశాయి, ఒక వ్యక్తి ఇల్లునేమో పడగొట్టలేకపోయాయి. యేసు ప్రభు చెప్పిన బోధలు. ఈ లూకా సువార్త 16వ అధ్యాయంలో బాబు సరే అతను ఇక్కడ లేకపోతే మధ్యలో అగాధం ఉందని చెప్తున్నారు కదా, ఇతన్ని మా వాళ్ళ దగ్గర పంపించు అంటాడు ఈ ధనవంతుడు. ఒక మాట వినండి, ఒక్క మాట చెప్పి ముగిస్తున్నా. మా వాళ్ళ దగ్గర పంపించండి, మా వాళ్ళ దగ్గరికి రండి. ఎందుకు మీ వాళ్ళ దగ్గర పంపించాలంటే వినండి, 5 సహోదరులు ఉన్నారు నాకు. ఎంతమంది? ఈ ధనవంతుడికి ఎంతమంది ఉన్నారు వినాలి. ఎంతమంది? 5 ఉన్నారు మా వాళ్ళు. 5 ఎన్నో వచ్చిన 16, 27 5 ఉన్నారు బాబు, 5 ఉన్నారు. వారి దగ్గర పంపించయ్యా, మావని పంపించు, మావని. అరే ఆయన్ని పంపించు ఏంటే, లాజర్ను పంపిస్తే ఏమనుకుంటారా? దయ్యం అనుకొని పారిపోరా? కాదయ్యా, మృతుల్లో నుండి ఒక వ్యక్తి లేచి ఇదిగో 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 అక్కడ అగ్ని ఉంది, అక్కడ అగ్నిగుండ ఉంది, ఇక్కడ నరకం ఉంది, ఇక్కడ వేదన ఉంది, ఇక్కడ అవి ఉన్నాయి, అయిపోయి ఇక్కడ నెమ్మది ఉందని చెప్తే నమ్ముతారయ్యా. అప్పుడు వారు మారు మనసు పొందుతారయ్యా అన్నాడు. మీరు గుర్తుపెట్టుకోండి, ఈ ధనవంతుడు కానీ ఆయన 5 సహోదరులు కానీ అందరూ ఒక్కొక్కకు సంబంధించిన వాళ్ళు. ఇలా బ్యాచ్ అంతా 6 మారు మనసు లేదు. ఈ చోటికి రాకుండానే పదమం చూడండి, వారి అగ్ని కాల్చకుండా, వారు ఈ చోటికి రాకుండా వారు మారు మనసు పొందుదురు. వీరు కూడా ఇలాగ వేదన పడకుండా చదువు అధ్యాయం అంతా మాట్లాడిన అయితే మీకు అర్థమైంది. 27 మోషే ఉన్నారు, ప్రవక్తలు ఉన్నారు. చెప్పగా అది కాదు నాయనా బాబు, విన్నాయన ఒకసారి అనొద్దు, లేస్తే. ఇప్పుడు 6 ఏ కోవకు సంబంధించిన? ఇప్పుడు వాళ్ళు మారు మనసు పొందితే ఈ చోటుకు రారు, వారు మారు మనసు పొందితే ఈ చోటుకి రారు. గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఈ చోటుకి ఇతను ఎందుకు వచ్చాడు? అగ్ని ఎందుకు కాల్చి మారు మనసు లేనందుకు. మారు మనసు అనేది చాలా ప్రాముఖ్యమైంది. ఏదో క్రైస్తవ్యంలో మొదటి మెట్టులే మారు మనసు అంటే, ప్రారంభంలో మారు మనసు పొందాము, బాప్తిస్మం పొందాము అని లెక్కలేసుకోవద్దు మీరు. మారిన మనస్సు ఎలా ఉండాలో ఆ జీవితం చేస్తున్నారో లేదో గమనించాలి. అతను ఇష్టానుసారంగా బ్రతికాడు భూమి మీద, ఇతనేమో కష్టాన్ని అనుభవించాడు లాజరు. మారు మనసు లేక, మారు మనసు ఉన్నటువంటి వ్యక్తుల్ని అగ్ని కాల్చలేదు. చాలామంది జీవితంలో ఈ రోజున ఎప్పుడో లెక్కేసుకుంటారు, 15 సంవత్సరాల క్రితం మారు మనసు పొందాం, 20 సంవత్సరాల క్రితం మారు మనసు పొందామంట. మారు మనసు పొందినటువంటి జీవితం ఉండదు. మారు మనసు పొందామంటారు కానీ అన్నీ ఇప్పుడు మాయ మనసులే.
చెప్పమంటే మాత్రం కొంతమంది ఉపదేశం చెబుతారు. మొదటి మాట మారు మనసు చెప్పు, రెండో మెట్టు బాప్తిస్మం, మూడో మెట్టు నేను అనకూడదు కానీ ఇలా చెప్పమంటే మారు మనసు అంటారు. మొదటి మెట్టు అయిపోయింది. మొదటి మెట్టు దానికి తగిన జీవితమేది, దానికి తగిన జీవితమేది. మారు మనసుకు పొందిన జీవితం ఉండాలి. మారు మనసు పొందామని చెప్పుకోకూడదు. మొన్న ఒక అమ్మాయిని అడిగా నేను, ఇప్పుడు నువ్వు ఎన్నో క్లాస్ అమ్మాయి అని. 7th క్లాస్ అన్నది. విన్నారా? 3rd క్లాస్లో ఏం క్లాసెస్ చెప్తారో చెప్పు అన్నాను. మర్చిపోయా అన్నది. మర్చిపోయిందట. చదివింది ఎందుకు మరి? మారు మనసు మెట్టు లేదు ఇప్పుడు. ఒకప్పుడు తెలుసుకున్నారు, ఆ ప్రారంభంలో దానికి తగినటువంటి జీవితం చేశారు, ఇప్పుడు మర్చిపోయారు. మారు మనసు పొందితే ఎలా ఉండాలి? మారు మనసుకు తగిన ఫలాలు అంటాడు యోహాను. మీకు అర్థమైందా? మారు మనసుకు తగిన ఫలాలు ఫలించండి అన్నారు. మారు మనసుకు తగిన ఫలాలు అంటే ఏంటి? మారు మనసు పొందినటువంటి వ్యక్తిలో ఈ స్వభావాలు ఉంటాయి. మారు మనసు పొందినటువంటి వ్యక్తిలో ఈ స్వభావాలు ఉంటాయి. అబద్ధం మాట్లాడడు, పాపం చేయడు. మారు మనసు పొందినటువంటి వ్యక్తుల్లో చాలా మంది ఉన్నారు. జక్కయ్య లాంటి వ్యక్తులు మారు మనసు పొందారు. పాపాత్మురాలైన స్త్రీ మారు మనసు పొందింది. దైవ చిత్తానుసారంగా దుఃఖపడ్డారు. వారు రక్షణార్థమైన మారు మనసులు పొందారు. అక్కడ నిలబడాలి, అక్కడ స్టాండర్డ్ అవ్వాలి మనసు. ఆ మైండ్ సెట్ అక్కడ ఆగాలి అంతే. దైవ చిత్తానుసారంగా దుఃఖపడ్డాము, రక్షణార్థమైన మారు మనసు పొందాము. ఆ మారు మనసు పొందిన చోట అక్కడ స్ట్రక్ అయిపోవాలి మనసు, అంతే. అక్కడ ముడిపడాలి. కొందరు ఎంత చెబుతున్నా వాళ్ళకి మార్పు ఉండదు, మారు మనసు ఉండదు. ప్రకటన గ్రంథంలో 16వ అధ్యాయం 9వ వచనం చదవండి. ప్రకటన గ్రంథాలు ఎక్కువగా నేను చదువుతూ ఉంటే ఏమండి, భయంకరమైనటువంటి శ్రమల గుండా వెళ్తున్నా మారు మనసు పొందరు, ఉగ్రతల గుండా వెళ్తున్నా మారు మనసు పొందరు. 9వ వచనం ఏముంది? తీవ్రమైన వేడిమితో కాలిపోతున్నారు. చూసారా, ఇన్ని జరుగుతున్నా కానీ దేవుని దూషిస్తున్నారు, కానీ ఆయన మహిమపరచునట్లు. చూసారండి, మారు మనసు పొందరట. ఎప్పుడు వచ్చింది మారు మనసు? నాకు అర్థం కావట్లేదు. మారు మనసు పొందరు. మారు మనసు ఎన్ని జరుగుతున్నా కానీ మారు మనసు. దేవుడు అంటారు, ప్రకటన గ్రంథం తర్వాత చదువుకోండి, నేను సమయం ఇచ్చాను మారు మనసు పొందమని, కానీ మీరు మారు మనసు పొందరు. మారు మనసుకు తగిన ఫలాలు ఫలించాలి. మారు మనసుకు తగినటువంటి జీవితం చేయాలి. ఒక వ్యక్తిని అగ్ని కాల్చగలిగింది, ఒక వ్యక్తిని అగ్ని వేదన ఏమండి లేదు. ఒక వ్యక్తిని, దానికి అర్థం ఏమిటంటే, ఒక వ్యక్తినేమో ఏమండి కాల్చివేస్తుంది, చల్లార్చబడలేకపోతున్నాడు. ఒక వ్యక్తి ఏమో దాన్ని తప్పించుకొని జీవించగలిగాడంటే ఒక్కసారి ఆలోచించండి. ఈ సందేశము ద్వారా అగ్ని బలమును మీరు చల్లార్చుదురుగాక, అగ్ని బలమును మీరు ఆర్పుదురుగాక. ఆ రోజున విశ్వాసము ద్వారా వారు ఎలా అగ్ని బలమును ఆర్పగలిగారు, మోషే ఏ విధంగా అగ్నిని ఆర్పగలిగాడు. ధనవంతుడు పక్కనే ఉండి ఇద్దరు, లాజరు, ఒక వ్యక్తి అగ్నికి ఏమని కాల్చుతూ ఉంటే ఒక వ్యక్తి ఆ అగ్ని దగ్గరికి రాకుండా తను జీవితాన్ని భూమి మీద ఒక వెండి వలె, బంగారం వలె, ఒక వెలగల రాళ్ళ వలె విలువగా జీవించి ఎలా అగ్నిని తప్పించుకొని అగ్నిని ఆర్పగలిగాడో అలాంటి స్థాయికి మీరు కూడా వచ్చుదురుగాక. మరి పూట ప్రభు ఇచ్చినటువంటి మాటలను మనసులో పెట్టుకొని
కాస్త రోషంగా ఈ మాటలను తీసుకొని, నిజమే ప్రభువా, అగ్ని బలమును మేము ఆర్పలేకపోతున్నాము. ప్రస్తుత జీవితంలో దుష్టుడు అగ్నిని ఆర్పుకుంటూ వెళ్ళాలి. రాబోయే రోజులో అగ్ని గుండము కూడా భయపడాలి. మనల్ని చూసి అగ్నిగుండం కూడా భయపడాలి. షడ్రకు మెషకు అబేద్నెగోలను చూసి అగ్నిగుండం భయపడింది. అగ్నిగుండానికి భయం పుట్టింది. మరి మీ జీవితంలో పాపానికి చోటిచ్చి తిరుగుబాటు చేసే ప్రజలతో ఏకీభవించి దేవుని యాజకత్వాన్ని పూర్తిగా తప్పి మీ మెప్పుల కొరకు, మీ కడుపు నింపు దాని కొరకు లంచగొండ్లుగా మార్చబడి అగ్నికి ఆహుతి అవుతారా? ఆ స్వభావాలన్నిటికీ వేరుగా జీవించి అగ్నిని ఆర్పగలిగినటువంటి వ్యక్తుల యొక్క జీవితాలను మనం ఇప్పుడు ధ్యానించాం. ఆ విధమైన స్వభావాలు కలిగి మీ జీవితాలని నడిపించుకుంటూ ఆ అగ్నిని ఆర్పగల శక్తిని పొందుకుంటూ నడిపించబడాలని ప్రయాసతో ప్రార్థనా పూర్వకంగా చెప్పే వర్తమానాలు ఏదో విన్నట్టు మాత్రం విని మీరు విడిచిపెట్టబాకండి. ఇక్కడ మామూలు చూస్తుంటాను, పేపర్ల మీద రాస్తుంటారు, ఎంతవరకు అనుసరణలో తెచ్చుకుంటున్నారో అర్థం కాదు. రావటం సాయంకాలానికి కాసేపు పేపర్ల మీద రాయటం వెళ్ళిపోవడం. ప్రపంచమంతటికి ప్రత్యక్షంగా కూర్చొని వినే మాటలు లేవు. ఇక్కడ 2-3 పిల్లలకు ఉంటున్నాయి ఆ మాటలు, ప్రత్యక్షంగా 2-3 మాటలు వినటానికి. దాన్ని ఎంతవరకు అనుసరణలో తెచ్చుకున్నారు కొంచెం ఆలోచించండి. పేపర్ల మీద రాయటం ఏదో కాసేపు ఎన్నో వెళ్ళిపోవటం కాదు. దాన్ని గురించిన ఒక పశ్చాత్తాపం, దానికి సంబంధించిన ఒక స్వభావం, నిజమే నా జీవితం అలా ఉందా, ఇలా ఉండాలి కదా అని దాన్ని పూర్తిగా అర్థం చేసుకునే మనస్సును దేవుడు మీకు ఇచ్చునుగాక. అందరూ మోకరించండి, తలలో వంచండి, కళ్ళు మూయండి. 2-3 నిమిషాలు అందరం ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ మోకరించి ప్రైజ్ ద గాడ్, ప్రైజ్ ద గాడ్. అందరూ మోకరించి హల్లెలూయా, హల్లెలూయా. దుష్టుడు వేసే అగ్ని బాణములన్నిటినీ ఆర్పుటకు శక్తిమంతులుగా మీరు మార్చబడుదురుగాక. అగ్నిని ప్రయోగించేది సాతాను. కొన్నిసార్లు ప్రవర్తనను బట్టి దేవుని అగ్ని కూడా ప్రజల మీద పడింది. అగ్నికి ఎంతో బలం ఉంది, అగ్నికి ఎంతో శక్తి ఉంది. నిజమే, కొంచెం అగ్ని చాలు అరణ్యాన్ని తగలబెడతాది. అగ్నికి తప్పించుకుంటున్నారా? అగ్నికి ఆహుతిగా మార్చ